ద హీరో ఆఫ్ ద రిఫార్మేషన్, సంస్కరణకర్త ఎవరు? మార్టిన్ లూథర్. ఏం చేసి తెలుసా? దయచేసి దైవ గ్రంథాన్ని చదవండి. దైవ గ్రంథము ద్వారానే మీకు నూతన జీవితం, ప్రాయచిత్తం ఎలాగ దొరుకుతుంది? దేవుని దగ్గర ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, మీరు మారు మనసు పొందినప్పుడు, ఆయనలో మీరు నూతన జీవము పొందినప్పుడే మీకు విడుదల, నూతన శక్తి, నూతన జీవితము కలగచేయబడుతుందని దేవుని వాక్యము ద్వారా అనేకులను హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే డాక్టరీన్ మార్టిన్ లూథర్ అయ్యగా తీసుకొని వచ్చిన ఆ యొక్క సంస్కరణ, లేకపోతే ఆ యొక్క రిఫార్మేషన్ నేటి వరకు మన సంఘాలలో జరుగుతుంది. ప్రతిదినము ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా, తిరిగి ఏం జరగబోతుంది, దాని గురించి మనము ప్రతిదినము దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నూతనపరచబడాలని మన ఆలోచన. అయితే నేను పరిశుద్ధ వాక్యంలో నుండి ఈ చిన్నారులందరినీ చూసిన తర్వాత ఒక వాక్య భాగాన్ని నేను గుర్తు చేసుకోవాలని ప్రేరేపణ దేవుని చేత ప్రేరేపించబడ్డాను. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం. ఒకరి గృహము అది దేవుని గృహంగా మార్చబడింది. జాన్ ద మార్క్, లేకపోతే మార్క్స్ వార్త రాసిన యోహాను అంటారు, మార్క్ అంటారు. ఆయన ఇల్లు అప్పుడు దేవుని ఆలయానికి ఇచ్చారు. ఆనాడు వారు ఆ గృహాలలో దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అలాంటి సమయమున పేతురు చెరసాలలో నుండి విడుదలైన తర్వాత ఒక బానిస, ఒక సర్వెంట్ గర్ల్, మరి ఒక పేరు ఏంటంటే రోదే, ఏం చేసింది తెలుసా? 3 విషయాలు ఆమె చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఎవ్వరు వినని క్రీస్తు స్వరాన్ని విన్నది. చిన్నారులు మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు స్వరము విన్నది. దానికంటే ముందుగా కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే ఈ రోడా ఈమె రక్షింపబడిన చిన్నారి, ఈ చిన్నారి రక్షింపబడిన చిన్నారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనల్ని రక్షణ అనే వస్త్రాన్ని ధరింప చేస్తాడంటే నువ్వు రక్షణ పొందినప్పుడు. దేవుని వాక్యం వచ్చింది. ఈ రోజు ఏం చేసింది తెలుసా? చిన్నారి పేతురి స్వరము అంటే పేతురును ఎప్పుడో గుర్తుపట్టింది. దేవుని స్వరము ఎప్పుడో ఆమెను దర్శించింది. మన చిన్నారులు కూడా, సంఘము కూడా దేవుని స్వరానికి దూరంగా ఉంటున్నావా? ఈ ప్రభువుల ద్వారా దేవుడు అంటున్నాడు, కమ్ టు మీ. దేవుని స్వరాన్ని వినింది. రెండవదిగా ఏం చేసింది తెలుసా? ఈ యొక్క చిన్నారి ఆమె సంతోషం, రిజాయిస్ అంటారు కదా. మొట్టమొదటిగా ఆమె దేవుని స్వరాన్ని విన్నది. ఆమె హృదయంలో ఒక సంతోషము కనుగొన్నది. ఎందుకు తెలుసా? ఒక దైవజనుడు, ఓ దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న ఒక సేవకుడు విడుదలయ్యాడు. ఆయన స్వరాన్ని వినుటకు నేను వెకిలపడ్డాను. రెండవదిగా ఆమె హృదయంలో సంతోషము ఉప్పొంగినట్టుగా చూస్తున్నాం. మూడవదిగా అక్కడ ఉంటున్న వారందరూ కూడా అయ్యో సేవకుడు వచ్చాడు, అయ్యో దేవుని స్వరం వచ్చినప్పుడు మరి అక్కడ ఉంటున్న వారు పిచ్చిదానా, చిన్నారి నీకు తెలియదని ఈ రక్షింపబడిన ఈ చిన్ని ఒకవేళ ఈ యొక్క రోదెను అన్నట్టుగా మనం చూస్తున్నాం. అలా వయసు ఎంత ఉండొచ్చు అంటే 8 నుండి 12 సంవత్సరాలు ఉన్నాయని మనకు దైవవాక్యము లేకపోతే మనం థియాలజికల్గా దాన్ని ఆలోచించవచ్చు. ఈ చిన్నారి రక్షింపబడిన తర్వాత స్వరము విన్నది. తర్వాత తలుపు తీయడానికి లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు ఇది భ్రమ అంటున్న తర్వాత తిరిగి ఆమె ఏం చేసింది తెలుసా? రీఅఫర్మింగ్ అంటే తిరిగి ధృవీకరించుకుంది. ఇది క్రీస్తు స్వరం. తర్వాత ఆయన దైవజనుడు. తర్వాత నా హృదయంలో సంతోషము ఉప్పొంగింది అనే మాటను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అనేకులు ఆమె ఎప్పుడైతే రీఅఫర్మ్ చేస్తుందో, తిరిగి ధృవీకరించిందో, అనేకులు ఏం చేద్దారన్నది అనేకులు విభ్రాంతి నొందినట్టుగా చూస్తున్నాం. మార్కు, మత్తయి, లూకా సువార్తలో ఒక చిన్నారి కయపా దగ్గరికి యేసు ప్రభువుల వారు తీసుకొని వచ్చినప్పుడు పేతురు ఏమంటుంది? అయ్యో నువ్వు యేసయ్య, సత్యవంతుడైన యేసయ్య నువ్వు ఎరగట్లేదు, సత్యము మాట్లాడి క్రీస్తు సత్యం. అయ్యో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని ఒక చిన్నారి. లూకా సువార్త 26:69 వచనంలో మనం చూస్తున్నాం. ఆ చిన్నారి అయ్యో నువ్వు గలిలయుడైన యేసును నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను పిలిచాడు కదా. ఎక్కడి నుండి పిలిచాడు? గలిలయ అనే ప్రాంతంలోనే పిలిచాడు.
ఎక్కడ నీ చేపలు వదిలిపెట్టుటకు కారకుడు యేసయ్య అంటే